అదే మీల్ అదే ఫుడ్, కానీ ఒక టైంకి తింటే మెడిసిన్లా, మరో టైంకి తింటే పాయిజన్లా మారడానికి రీజన్ ఉంటుంది. మనం తినేది ఫుడ్నే కాదు, టైంని కూడా. అందుకే వెన్ వి ఈట్ అనేది అంతకు మించి ఇంపార్టెంట్. యాన్షియన్ సిస్టమ్ నుండి మోడర్న్ సైన్స్ వరకు ఎవ్రీ వన్ అగ్రీస్ వన్ సింపుల్ ట్రూత్ దట్ ట్రై టు ఫినిష్ యువర్ డిన్నర్ బిఫోర్ 7 PM. ఈ వీడియో చివరికి వై ద 7 PM రూల్ వర్క్స్, ఇంపార్టెన్స్ అండ్ హౌ టు ఫాలో అనే వీటి గురించి మీరు నేర్చుకుంటారు. నెంబర్ 1, అగ్లీ వీక్నెస్. సన్సెట్ అయ్యాక డైజెషన్ స్లో ఉంటుంది, అంటే మనలో డైజెస్టివ్ ఫైర్ వీక్ ఉంటుంది. రీసెర్చ్ చెప్తుంది మెటబాలిజం 8 PM తర్వాత 50% స్లో అవుతుంది. 2, హార్మోన్ స్వాప్. 7 PM నుంచే హార్మోన్ స్వాప్ స్టార్ట్స్. కార్టిసోల్ తగ్గడం, మెలటోనిన్ పెరగడం. మెలటోనిన్ సిగ్నల్ ఇస్తుంది స్టాప్ డైజెషన్, స్టార్ట్ రిపేర్, అండ్ దీనివల్ల క్లియర్ డైజెషన్ జరగదు. థర్డ్, ఇన్సులిన్ స్పైక్. 7 PM లోపు తింటే ఇన్సులిన్ స్పైక్ తక్కువ. అదే 8 PM తర్వాత తింటే షుగర్ డబుల్ స్పీడ్లో పెరుగుతుంది. దీనివల్ల వెయిట్ గెయిన్, బెల్లీ ఫ్యాట్, యాసిడిటీ, బ్లోటింగ్ వంటి ప్రాబ్లమ్ స్టార్ట్స్. అండ్ ద సొల్యూషన్ ఈస్ హియర్. 12 hours ఆఫ్ మ్యాజిక్ విండో. 7 PMకి డిన్నర్ అయితే 7 AM వరకు, అంటే 12 hours ఫాస్టింగ్. దీనివల్ల బెటర్ గట్ రిపేర్, గ్లోయింగ్ స్కిన్, డీప్ స్లీప్ అండ్ స్టార్ట్స్ ఫ్యాట్ బర్నింగ్. రీసెర్చ్ చెప్తుంది నైట్ ఫాస్టింగ్ ఇంక్రీజెస్ లాంగిటివిటీ హార్మోన్స్ అప్ టు 20%. గుడ్ హెల్త్ డస్ నాట్ స్టార్ట్ ఇన్ ద మార్నింగ్, ఇట్ బిగాన్స్ ది నైట్ బిఫోర్. థింక్ ఏ వైల్. నేను నమ్ముతున్నాను ఈ రోజు నుంచే మీరు దీన్ని పాటిస్తారని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.